This is the beginning of miracles. Number 1, faith for a miracle you need. Number 2, faith to follow the word. మొదటిగా అద్భుతం కొరకు కావలసినటువంటి విశ్వాసం. నీకు కావలసిన అద్భుతం కొరకు విశ్వాసం. రెండవది, వాక్యాన్ని పాటించడానికి, ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఏం కావాలా? విశ్వాసం, ఫెయిత్. నెంబర్ 3, హౌ టు బిగిన్ ఎ సక్సెస్ఫుల్ ఫెయిత్ జర్నీ. విజయవంతమైన విశ్వాస యాత్ర ఎలా కొనసాగించాలా? దిస్ ఇస్ మై థర్డ్ పాయింట్. టాక్ అబౌట్ ఫెయిత్. ఎంతమందికి విజయవంతమైన విశ్వాస యాత్ర కొనసాగించాలి అంటే ఏంటి? తక్కువైనప్పుడల్లా అద్భుతం, ఆరోగ్యం బాగుంటుంది, తింటావు, అన్నీ చేస్తావు, ఎక్సర్సైజ్ చేస్తావు, మంచి ఆహారం తింటావు, అన్నీ బ్యాలెన్స్డ్గా తింటావు. తర్వాత ఏదో అనారోగ్యం వస్తుంది, వెంటనే ప్రార్థిస్తావు, మళ్ళీ సెట్ అయిపోతావు, నార్మల్. విజయవంతమైన కష్టాలు రావని కదా, వస్తాడు, అది ఇది గట్టెక్కిచ్చేస్తూ ఉంటాడు దేవుడు మెట్లెక్కినట్టు. ఇట్ విల్ బి ఎ హైవే ఆల్ యువర్ లైఫ్. సో విజయవంతమైన విశ్వాస యాత్రకి ఏం చేయాలి? సామెతలు 22:6, Proverbs 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ఎ వే హీ షుడ్ గో. ఒక చైల్డ్ని ట్రైన్ చేయడానికి ద వే హీ షుడ్ గో. ట్రైనింగ్ ఇవ్వాలంటే విశ్వాసం ఎవరికి ఉండాలా? ద ఫాదర్స్ అండ్ మదర్స్ షుడ్ హ్యావ్ ఫెయిత్. అందుకే విశ్వాసులు జతపరచబడాలి. విశ్వాసమైన విజయవంతమైన జీవితం నీ తర్వాత తరం కొనసాగించాలంటే ఇద్దరికి విశ్వాసం ఉండాలా. ఫెయిత్ అండ్ ఫెయిత్ షుడ్ మ్యారీ, నాట్ ఫెయిత్ అండ్ మనీ, ఫెయిత్ అండ్ వైట్, ఫెయిత్ అండ్ బ్లాక్, ఫెయిత్ అండ్ బ్యూటీ. ఫెయిత్ యాడ్ చేయండి ప్రతిదానికి, ఫెయిత్ని తీసేయొద్దు. జాబ్, స్టేటస్, ఫెయిత్. ఎందుకు ప్రతిదానికి ఫెయిత్ యాడ్ చేయాలా? ఎనీథింగ్ ప్లస్ ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిత్. విశ్వాసం అంత గొప్పదే, దానికి డబ్బు, అందం ఏది చేర్చలేవు. ఫెయిత్ ఈజ్ సో ప్రెషియస్ అండ్ వాల్యుబుల్, యూ కెనాట్ యాడ్ ఆర్ టేక్ ఆఫ్ ఎనీథింగ్, ఇట్ విల్ బి ద సేమ్. సో డోంట్ డిమినిష్ ఫెయిత్ ఫర్ అదర్ థింగ్స్. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. సో యూ నీడ్ టు మ్యారీ. వాక్యముతో గిన్నె నిండి పొర్లే పురుషుడిని, పొర్లే స్త్రీని ఎన్నుకొని పెళ్లి చేసుకోవాలి. నేను మార్చుకుంటా, ఆ గిన్నె మొత్తం సొట్టలైపోయి గిట్లయిపోయి భయంకరంగా ఉంది, ఆ సొట్టలు తీసుకొని డెంటింగ్ చేసుకొని పెయింటింగ్ చేసుకునేటప్పటికి నీకు 25 ఏళ్ళకి పెళ్ళి అయితే ఆ డెంటింగ్ పెట్టినప్పటికీ ఇద్దరికి 60 వస్తాయి. ఈ లోపు నీ కొడుకు కూతురు ముదులు అయిపోతారు. అదే సామెతలు 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. A child left to himself bringeth his mother to shame. అదుపు పెట్టకుండా వదిలేసింది అనుకో తల్లి, అలాగా అంటే వాక్యములో అదుపు పెట్టలేదనుకో, వాక్యములో కాడి పెట్టాలా. మీరందరూ చదువు అని కాడి పెడతారు. ఎవ్రీబడి విల్ పుట్ ఎ యోక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ దర్ షోల్డర్స్ ఫర్ ద కిడ్స్. షుడ్ ఆల్సో పుట్ ఎ యోక్ ఆఫ్ ఫెయిత్ టు గ్రో ఇన్ ఫెయిత్. ఎంతసేపు? కొద్దిసేపు, ఉదయమో సాయంకాలం. చిన్నప్పుడు అరే బాబు ఈ అధ్యాయంలో 3 వచనాలు చదువు, ఒక 3 నిమిషాలు ప్రార్థన చేసుకో. 3వ క్లాస్ 4వ క్లాస్ వచ్చినప్పుడు 10 నిమిషాలు 10వ క్లాస్ వచ్చిందా, ఓకే, అరగంట బైబిల్ చదువు, అరగంట ప్రార్థన చేసుకో. రాత్రిపూట ఒక 10 నిమిషాలు చదువుకో, పడుకో. మరీ బిజీ అయినప్పుడు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వాగ్దానం ఉంటుంది. ఎంతమందితో వాగ్దానం మాట్లాడుతుంది అనుదిన వాక్యం కదా. అలా వదలకూడదంట. ఏ చైల్డ్ లెఫ్ట్ టు హిమ్సెల్ఫ్ బ్రింగెత్ హిజ్ మదర్ షేమ్. అంటే బాల్యము నుంచే బోధించే భర్త కావాలా నా పిల్లలకి. బాల్యము నుంచే బోధించే ఎవరు కావాలా? భార్య. ముదుళ్ళు అయిపోయిన తర్వాత మారలేరు. ఉందా లేదా వచనము? ప్రసంగిలో ఉంటుంది. తీయని ఒకసారి ప్రసంగి 12 మొదటి వచనము. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. ఆగండి, ఇప్పుడు నీకు రోగం తగ్గుతుంది, ఇప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు అని 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి చెప్పామనుకో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఏం విశ్వాసం, ఏం అద్భుతాలు. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే. 70-80 దాటావనుకో కనపడవు. సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఒకలాగే ఉన్నారు పగల. తర్వాత
వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. స్టార్ట్ అట్ అన్ ఎర్లీ ఏజ్. బాల్యమునందే చెప్పాలంటే ఎంతమందికి అర్థమవుతుంది? సో సక్సెస్ఫుల్ ఫెయిత్ జర్నీ, యంగ్ పీపుల్ ఆర్ మేకింగ్ గుడ్ డెసిషన్స్ ఫ్రమ్ టుడే. ద్వితీయోపదేశ కాండం 11:19. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి. నీ ఇంట కూర్చుండనప్పుడు, తర్వాత త్రోవను నడిచినప్పుడు, పండుకునే ముందు చెప్ప చూసారా? లాలిజో పాట పాడే బదులు కొంచెం విశ్వాస వాక్యం నేర్పించాను. ఓకే, కానీ ప్రార్థనా జీవితాన్ని ఆటంకపరిచేటంత వద్దు. నింట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పు. సీ దట్ యు షుడ్ బి లైక్ దిస్. అందుకే యు షుడ్ లెర్న్ ఫర్ యువర్ ఫ్యూచర్. టీచ్ యువర్ కిడ్స్. కూర్చుంటున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకుంటున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు, వాటిని పిల్లలకు నేర్పించాలి. మదర్స్ అండ్ ఫాదర్స్, ట్రైన్ యువర్ చిల్డ్రన్. దానికి ముందు నువ్వు నేర్చుకోవాలా. వినండి, చదువుకోకపోతే వినండి, విని నేర్పించాలా. లెర్న్ అండ్ టీచ్. 78వ కీర్తన 5-7 వరకు. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును. రాబోవు తరములలో పుట్టబోవు పిల్లలు దానిని. You have to not only think of your children but also grandchildren. You know why? ఎందుకు నువ్వు నీ పిల్లలంకే కాదు, నీ మనవలంక కూడా ఆలోచించాలంటే ఎందుకో తెలుసా? అందరూ పక్కన ఎందుకు అనండి. ఎందుకంటే మన దేవుడు 2 తరాల దేవుడు అనిపించుకోకూడదు. మినిమం 3 తరాలు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అందుకే అటువంటి వారికే అబ్రహాం ఆశీర్వాదం. యు సీ దట్ నౌ? Somebody is tapping into Abrahamic anointing today. Not just your generation, not just your kids, but the grandkids. అప్పుడు దాకా అబ్రహాముని దేవుడు దీర్ఘాయువు ఇచ్చాడు. చచ్చిపోతానేమో అనుకున్నాడు. కానీ అబ్రహాం ఏంటో తెలుసా? విశ్వాసము నా తరాలకు వెళ్ళాలనుకొని యాకోబు మీద, ఆ టెంట్స్లో కూర్చొని యాకోబు మీద కూడా చేతులేసాడంట. అప్పుడు దేవుడు అన్నాడు, అమ్మయ్య, నేను ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు. This is how I want to be. Yeah, this is the God I am. Somebody is knowing their God today. కొంతమంది మీ దేవుని తెలుసుకోబోతున్నారు. Somebody who are being born again by faith today. కొంతమంది విశ్వాసంలో కొత్తగా జన్మించుదురుగాక. God want to bless you. 3 generations. God is interested. Not in just 1 generation. రాగల తరముల్లో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువైక ఉండేది. For he established a testimony in Jacob and appointed a law in Israel, which he commanded our fathers, that they should make them known to their children. You want to think about the generations to come? This is faith for those people. ఇటువంటి విశ్వాసం గల వారికి మహాద్భుతములు జరుగును గాక. You see now the mind of God. Somebody is understanding the mind of God. పోనీ విశ్వాసం ఎవరికి లాభం? నీకే. గట్టెక్కుతావు. దట్ మిరకల్, దట్ ప్రాబ్లం, దట్ పెయిన్, దట్ సిక్నెస్, దట్ బ్రోకెన్నెస్, యూ విల్ బి బ్లెస్డ్. చదవమ్మా 5-7 వరకు. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేనివారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. చూసారా, ఇది శాసనం అంట. ఏంటి? నీ పిల్లలకి వాక్యాన్ని బోధించాలా. సో నౌ రైట్ డౌన్ వన్ మోర్ పాయింట్. మేక్ ష్యూర్ దట్ యువర్ చిల్డ్రన్ విల్ బి టాట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. 10 మంది బుద్ధి లేని కన్యకలు. బుద్ధి అనేదాన్ని దేనికి పోల్చాను? వీళ్ళ విశ్వాసములో ఆలస్యంగా పనిచేయు స్త్రీలు, ఆలస్యముగా పనిచేయు విశ్వాసులు కాబట్టి వారికి దేనితోటి ద్వారములు మూయబడ్డాయి? ఆలస్యముతోటి. యు గెటింగ్ మీ నౌ? దే డిడ్ ఇట్ విత్ డిలే, సో ద డోర్స్ ఆఫ్
కింగ్డమ్ వేర్ షట్ బై డిలే. చెవుగలగాడు వినును గాక. వారు ఆలస్యముగా దేవునికి ఆరాధించారు, ఆలస్యంగా పనులు చేశారు కాబట్టి దేవుడు కూడా ఆలస్యము చేసి ఆయన రాకడప్పుడు వారిని 5 బుద్ధిగల కన్యకలను టైంకి చేసిన వారిని లోపల పంపించి టైంకి ఇవ్వడం ఏం చేశాడు? తలుపులు మూసేశాడు. టీచింగ్ చిల్డ్రన్ ఈజ్ నాట్ ఏ ఆప్షన్. యూ షుడ్ సీ దట్ యువర్ చైల్డ్ షుడ్ బి టాట్ 3 years, 4 years, 5 years. His first word should be taught. Jesus, Amma, Nana. You see that now? Not ABCD. JESUS. Next word. FAITH. You see that now? శాసనములు. ఇజ్రాయెల్ సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించి మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలపాలని వారికి ఏం చేశాడంట? ఆజ్ఞాపించను. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. దిస్ ఈజ్ వాట్ ప్రిజర్వ్స్. ఇదేంటో తెలుసు ఇప్పుడు నేను ఇస్తుంది, మీ జీవితాల్లో ఉప్పు కలుపుతున్నాను. సారము. ఉప్పు నిస్సారం అయితే ఏమవుతుంది? కాళ్ళ కిందేసి. ఉప్పు సారంగా ఉంటే టేబుల్ మీద పెట్టుకొని అన్నట్లు వేసుకొని చక్కగా తింటారు అనమాట. ఏమన్నా లేకపోయినా ఫస్ట్ మీరు హోటల్కి వెళ్తే ఏముంటుంది? ఉప్పు, సారం. ఈ రోజు నుంచి మీరు సారవంతులు కనుక దేవుడి మిమ్మల్ని కొంచెం కింద పెట్టాడు, అన్ని ఆశీర్వదించి పైన పెడతాడు. సో యువర్ సేవర్ విల్ లిఫ్ట్ యు అప్. బ్లెస్సింగ్స్ విల్ కమ్ టు యూ. హీలింగ్ విల్ కమ్ టు యూ. ప్రాస్పరిటీ, ఆల్ బ్లెస్సింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ టు యూ. Somebody is receiving the savor of God from today. The flavor of the word of God is salt. So preparing a background for generations to be taught is a commandment, a serious commandment of God. It's not an option. ప్రభు, ఈ రోజు నుంచి నీ వాక్యము ఉదయం బలంగా తీసుకుంటాను, సాయంకాలం తీసుకుంటాను, నా పిల్లలకి నేను ఇస్తానయ్యా. ఐ విల్ బి ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. I will not be weak. I will not live like this. Lord, make me strong. Make me powerful. ఎవరికి ఉద్యోగం రాపోయినా నాకు ఉద్యోగం రావాలి నాయన. అయ్యా, ఎవరు దీన్ని జయించలేకపోయినా ఆ పాపాన్ని నేను జయించాలా. ఈ రోజు నుంచి ఈ త్రాగుడిని పక్కన పెట్టేస్తాను, ఈ సిగరెట్ని పక్కన పెట్టేస్తాను, నా పాప జీవితాన్ని పక్కన పెట్టేస్తాను, వ్యభిచారాన్ని పక్కన పెట్టేస్తాను, ఆ చెడ్డ వాటిని చూడడం మానేస్తాను, చెడ్డ చాటింగ్ మానేస్తాను. ఈ రోజు నుంచి నా దేవునిలో ఎదుగుతాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, వాక్యాన్ని ధ్యానిస్తాను, ప్రార్థిస్తాను, నేను నేర్చుకుంటాను, నా పిల్లలకు నేర్పిస్తాను. లార్డ్, ఐ విల్ టీచ్ ఫర్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద వర్డ్ అండ్ ఐ విల్ టీచ్ మై కిడ్స్. ఐ విల్ గ్రో ఇన్ ద లార్డ్. ఐ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు మై సెల్ఫ్ అండ్ టు మై జనరేషన్స్. Bless me this year. Make me powerful. Make me glorious, Lord. Lift me up. మిమ్మల్ని అందరినీ ఆ గొప్ప శిష్యుల్లాగా, భూలోకంటే తలకిందులు చేయవారులాగా, విశ్వాస వీరులుగా మార్చునుగాక. ఆమెన్.